అక్షయ్ గారు హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి. ఏం సార్ ఎక్కడున్నారు ప్రస్తుతానికి? అంటే నాకు తెలుసు ఐడ్రీమ్ కోసం చెప్తారేమో అని. నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. యు ఆర్ ఇన్ విచ్ స్టేట్ నౌ రైట్ నౌ? నేను ఛత్తీస్గఢ్ లో ఉన్నాను. ఛత్తీస్గఢ్ లో బాలాజ్ అనే డిస్ట్రిక్ట్ లో ఉన్నాను. డిస్ట్రిక్ట్ లో చిన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఏం చేస్తున్నారు సార్ అక్కడ? ఏం చేస్తామండి పోలీస్ స్టేషన్ లో జనరల్లీ అందరూ చేసేది చేస్తారు. నాకు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఒక 3 months నన్ను మేనేజ్ చేయమని చెప్పి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో 10 రోజులు ఉంది. సో యా, ఇప్పుడు కరోనా నడుస్తుంది ఎక్కువ ఎక్కడ చూసినా. అవును సార్, మీకు ఎలా ఉంది సార్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ లో ఎలా ఉంది సార్ అక్కడ? ఇక్కడ పెద్దగా ఏం లేదండి. సీరియస్లీ? యా వి ఆర్ వెరీ సేఫ్. అసలు ఇక్కడ కంపేర్ టు తెలంగాణ, ఆంధ్ర, వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే అసలు ఇక్కడ దిస్ ఇస్ నథింగ్. అంటే కేసెస్ అంతేం హార్డ్లీ 50 కేసెస్ వచ్చి ఉంటే దాంట్లో 30 members దాకా రికవర్ అయిపోయారు. సో ప్రాబ్లం ఏం లేదు. మా డిస్ట్రిక్ట్ నుంచి ఒక కేసు కూడా లేదు, థ్యాంక్ఫుల్లీ. రాకూడదని మేము కూడా ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టే పని కూడా చేస్తున్నాం. ఎవరిని బయటికి రానికుండా చూసుకోవడం, ఎవరిని వస్తే వాళ్ళకి నచ్చ చెప్పడం, మళ్ళీ ఇంట్లోకి పంపించడం, బయట నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం హోమ్ క్వారంటైన్ లో పెట్టడం, లేదంటే వేరే స్కూల్స్ లో అక్కడ ఇక్కడ పెట్టడం, వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం. అంటే అందరూ చేసేది జనరల్లీ, కొత్తగా ఏం లేదు. ఓకే, అంటే లాక్డౌన్ ఉంది అక్కడ, కేసెస్ లేకపోయినా లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ ఉంటది కదండి. ఇప్పుడు ఇండియా మొత్తం లాక్డౌన్ నడుస్తుంది కదా. May 17th వరకు లాక్డౌన్ తప్పదు. కానీ బేస్డ్ ఆన్ ద జోన్స్, ఇది గ్రీన్ జోన్ లో ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ రిలాక్సేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆరెంజ్ జోన్ లో, రెడ్ జోన్ లో ఉన్న వాటిలో కొంచెం తక్కువ ఉంటాయి. ఇది మాది గ్రీన్ జోన్ లో ఉంది, సో ప్రాబ్లం ఏం లేదు. లాక్డౌన్ లో ఉంది కానీ కొంచెం రిలాక్సేషన్. అంటే ఇక్కడ అసలు పర్టికులర్ షాప్స్ కూడా, నిత్యావసర వస్తువుల షాప్స్ కూడా పర్టికులర్ టైం కి క్లోజ్ చేసేయడం లాంటిది ఉంది. అక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు రిలాక్సేషన్, ఎవరెవరికి రిలాక్సేషన్ ఇచ్చారు? ఇక్కడ ప్రతి షాప్ ఓపెన్ చేయొచ్చండి. ఎవ్రీ పర్సన్ కెన్ ఓపెన్ హిస్ ఓన్ షాప్, ప్రాబ్లం లేదు. కానీ టైమింగ్స్ అనేది డిసైడ్ చేశారు, 9 to 4 టైమింగ్స్. సో 4 o'clock వరకు వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, 4 o'clock బంద్ చేయాలి ఎవ్రీ షాప్, ఆ లిక్కర్ షాప్ కూడా. సో కొంచెం మాకు కూడా పని పెరుగుతుంది, ఇప్పుడు షాప్లు అన్ని ఓపెన్ అయిపోయినాయి కాబట్టి. అండ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కష్టమే, అండ్ పీపుల్ తెలియదు కాబట్టి, ఇక్కడ అంత అవేర్ గా ఉండరు కాబట్టి. ఫైన్, మాక్సిమం మేము కూడా ట్రై చేస్తున్నాం, ఏం చేయాలో అది. నా కింద నా స్టేషన్ కింద ఒక 60 villages ఉంటాయి. సో ఇంకా డైలీ ఎవ్రీ విలేజ్ వెళ్ళి నచ్చ చెప్పడాలు, కొంచెం వినకపోతే అరవడాలు లాంటివి జరుగుతాయి. యా, అది కానీ అంటే రోజు ఇదే డ్యూటీ కదా. నేను లాస్ట్ 1.5 months ఇదే చేస్తున్నాను. అప్పుడప్పుడు కొంచెం బోర్ పడుతుంది, బట్ ఫైన్, చేయక తప్పదు. ఓకే, కానీ అంటే మీరు సివిల్ సర్వీసెస్ సాధించిన తర్వాత, ఎగ్జామ్ మీరు ఇందులో ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత 624 ర్యాంక్ తర్వాత తీసుకున్న ఇంటర్వ్యూలో అక్షయ్ 624 అనేది మాటికి మీరు గుర్తు చేయకపోతే బెటర్. అప్పుడు అక్షయ్కి ఇప్పుడు తీసుకున్న అక్షయ్లో మానసికంగా ఏమన్నా మార్పులు ఏమన్నా వచ్చాయండి? మానసికంగా అంటే ఇప్పుడు అంటే ముందు మనం ఏం తెలియదు కాబట్టి చాలా మనం యంగ్ ఏజ్ లో వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పడే బాధలు, ఇక్కడ జరిగే మర్డర్లు, ఇవి రేపులు, లేదంటే ఈ సూసైడ్లు, ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం వాటన్నిటికీ ఇన్సెన్సిటివ్ అయిపోతున్నానేమో నాకు అనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఏదైనా రేప్ కేసు వచ్చింది అనుకోండి, ఇప్పుడు అది ఎందుకు చేశాడు రేపు, అసలు ఇంత దారుణంగా ఎలా చేస్తారు, ఇదంతా ఆలోచించే టైం ఉండదు. ఫస్ట్ అక్యూజ్ ఎక్కడ ఉన్నాడో ఆడిని లేపుకొని వచ్చేయాలి, ఆడిని అరెస్ట్ చేయాలి, అంటే ఈ పేపర్ వర్క్ సరిగ్గా ఉండాలి, ఆడి కన్విక్షన్ రావాలి, వీటి మీదే పోతుంది. కానీ ధ్యాస అంతా ఎంతసేపు ఆ ఎమోషనల్ సైడ్ అసలు కంప్లీట్ గా ఉండదు. అది కంప్లీట్ గా టచ్ పోయింది. ముందైతే అట్లీస్ట్ ఉండేది, అది పాపం ఎట్లా జరుగుతాయి ఇవన్నీ అని. అసలు ఇప్పుడు అది ఆలోచించే టైం కూడా లేదు. ఇది అయిపోగానే నెక్స్ట్ ఇంకో కేసు వస్తుంది, 1-2 minutes తేడా కూడా ఉండదు. సో అది కామన్ పీపుల్ కి, మాకు అదే తేడా. మేము ఆ సెన్సిటివ్నెస్ అనేది పోతుంది. మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు పోలీసులు ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు వాళ్ళకి మనసు ఉండదా ఏంటి, అన్ని ఎలా చూసి ఎలా భరిస్తారని. ఇదే జరుగుతుంది యాక్చువల్లీ ఫీల్డ్ లో. ప్రతి ఒక్కరికి ఒక్కో పని ఉంటుంది పోలీసు వాళ్ళకి. సో ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా అసలు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి, పేపర్ వర్క్ అంతా ఎలా చూడాలని దాన్ని బట్టి ఉంటుంది. కానీ సివిల్ సర్వీసెస్ సాధించిన రోజున నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనుకున్న అప్పటి కళ ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా మీరు వర్క్ చేసేటప్పుడు దానికి కలగన దానికి ఇప్పుడు ప్రాక్టికల్ దానికి సంబంధం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? సంబంధం అది ఉండడానికి పాసిబుల్ కాదంటున్నానండి. ఎందుకంటే ఐ వాస్ టూ ఇమ్మెచ్యూర్ ఆ టైంలో. నాకేం తెలియదు అసలు. నేను ఏదేదో కలలు అంటాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా తిరుమరుగైపోతుంది. ఇది ఫీల్డ్ లో పనిచేసిన వాడికే తెలుస్తుంది. ఐఎమ్ జస్ట్ 2 months ఓల్డ్. ఇక్కడ నేను వచ్చి రెండు months అయిపోయింది నేను వచ్చి. సో ఇంకా నాకు వెరీ లాంగ్ కెరియర్ టు గో. నాకు ఇంకా నేను చాలా నేర్చుకోవాలి.
ఇప్పుడు నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాను. కానిస్టేబుల్ దగ్గర నుంచి, హోమ్ గార్డ్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు మా ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ నేను నేర్చుకుంటున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఛత్తీస్గఢ్ లో మీరు 2 పూట్లే తింటున్నారు, సరిగా ఫుడ్ తినట్లేదని విన్నాను. ఏంటి ఎవరు దాని చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? లేదా అట్లేం లేదు, పర్లేదు. బట్ ఈ పనిలో ఉండి కొంచెం దాని మీద ధ్యాస ఉండదు అంతే. నిజంగా అంతేనా? నిజంగా అంతే. ఇప్పుడు అవన్నీ చెప్పడం దేనికంటే టీవీలో. రైట్ రైట్. ఇప్పుడు ఇంతకీ ఆర్జీవి గారుని కలవాలన్న కల అయితే నెరవేరింది మీది? నెరవేరింది, పర్లేదు. అంటే నేను ఎప్పుడు తను కలవాలనుకోలేదు యాక్చువల్లీ. అది మీరు చెప్పిన తర్వాత నాకు స్టార్టింగ్ తను కలవాలని. నేను ఎప్పుడో తన థాట్ ఒకటిని అది బాగా అనిపించి నేను దాన్ని అప్లై చేసుకున్నాను. కానీ నేను తనకి కలవాలని నాకు ఐడియా ఎప్పుడు నాకు అసలు లేదు. లక్కీగా మీ వల్ల కలిసాను, అయిపోయింది అంతే. తర్వాత మన టచ్ లో లేరు అసలు? అప్పుడప్పుడు మెసేజ్ చేసుకునే వాళ్ళం వాట్సాప్ లో. కానీ ఇప్పుడు తను బిజీగా ఉంటాడు, నేను బిజీగా ఉన్నాను. నాకు ఎప్పుడైనా అవసరం అయితే వాళ్ళు డెఫినెట్లీ డూ. అంటే నాకు ఇప్పటిదాకా అవసరం పడలేదు తంది. సో తనకి నా అవసరం అసలు రాదు, ఎందుకంటే తన హైదరాబాద్ లో ఉంటాడు, నేను ఛత్తీస్గఢ్ లో ఉంటాను. తనకి ఛత్తీస్గఢ్ లో ఏం పని ఉంటుంది? ఓకే సార్. ఇప్పుడు మీరు పుట్టిన ఊరు ఎలా ఉంది? ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎలా ఉంది? మీరు నేను మాట్లాడానండి, కమిషనర్ తో మాట్లాడాను. అక్కడ మా ఫాదర్ తో అయితే మాట్లాడుతూ ఉంటాను. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ మొత్తంలో కూడా వరంగల్ లో ఉన్న కేసులు లేవు యాక్చువల్లీ. మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత తక్కువ ఉందో. వరంగల్ లో ఎక్కువ ఉంది, కానీ ఇప్పుడు తగ్గిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కేసులు ఎక్కువ రావట్లేదు తెలంగాణలో. థ్యాంక్ఫుల్లీ తెలంగాణలో తగ్గాలి కూడా. ఇందాక మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే నేను క్వశ్చన్ వేసాను యాక్చువల్లీ. మీరు అది యూ కెన్ కంటిన్యూ దట్. అది అంటే నా ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అందరి దగ్గర నేర్చుకుంటూ ఉంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మనం ఎక్కువ నేర్చుకుంటాం, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మమ్మల్ని డౌన్లోడ్ చేస్తారు. సో ఇప్పుడు ఆడికి ఏం చేయాలంటే నేను ఆడి సుపీరియర్ అని నేను ఆడికి గుర్తు చేస్తూ, ఆడికి తెలియకుండానే ఆడి దగ్గర నుంచి నేర్చుకుంటూ, ఆడికి తెలియని విషయాలు ఆడికి నేర్పియాలి. ఓ మై గాడ్, ఇది చాలా పెద్ద ఛాలెంజ్ యాక్చువల్లీ. వెరీ బిగ్ ట్రిక్ యాక్చువల్లీ. అవన్నీ ఆడికి తెలియకుండా చేయాలి కాబట్టి సో కొంచెం టఫ్ గానే ఉంటది. బట్ ఏదో మేనేజ్ చేస్తున్నాను, పర్లేదు. 2.5 months అయితే బాగానే చేశాను. ముందు ఏమవుతుందో చూడాలి. దీని తర్వాత ఎక్కడ ఉంటుంది సార్ మీకు? దీని తర్వాత ఎక్కడ ఉండే అవకాశం? ఇప్పుడు యాక్చువల్లీ నేను మే ఎండింగ్ లో నేను హైదరాబాద్ రావాల్సింది. ఓకే. ఆ ట్రైనింగ్ ఒక 3 months ట్రైనింగ్. కానీ కరోనా దయ వల్ల నేను అది పోస్ట్ పోన్ అయిపోయింది ట్రైనింగ్. ఇంకా ఇది ఎప్పుడు పోతుందో తెలియదు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ టు కమ్ టు హైదరాబాద్. అది వచ్చి కూడా 3 months పైన అయిపోయింది. మళ్ళీ అసలు నాకు ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్కి వస్తారన్న హోప్స్ కూడా పోయినాయి. సో చూడాలి, మళ్ళీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి. ఇప్పట్లో అయితే స్టార్ట్ అయ్యేట్టుగా అనిపించలేదు. బట్ చూడాలండి. నాకు అసలు అంటే రాబోద్ది వస్తుంది హైదరాబాద్కి ఊరికే. అక్కడే ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడే ప్రిపరేషన్, అశోక్ నగర్, అదే రాబోద్ది వస్తుంది. కానీ ఇప్పుడు రాలేను కదా. నిజం. అంటే సార్ మీ ఉద్దేశ ప్రకారం చాలా మంది అంటున్నారు ఏంటంటే కేసెస్ తగ్గినా కూడా ఈ లాక్డౌన్ అనేది, సోషల్ డిస్టెన్సింగ్ అనేది, లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ మూవీస్ కానీ ఓపెన్ అవడానికి, మామూలు జనజీవనం అనేది స్టార్ట్ అవడానికి టైం పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. మీరేమంటారు సార్? డెఫినెట్లీ అండి. ఎందుకంటే అది టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీరు లాక్డౌన్ తీసేయచ్చు, ఎందుకంటే లాక్డౌన్ సొల్యూషన్ కాదు. అది లాక్డౌన్ సొల్యూషన్ అయి ఉంటే ఇన్ని రోజులు లాక్డౌన్ చేస్తే కరోనా మొత్తం పోతుంది అని ఎవరన్నా చెప్పుంటే ఇన్ని రోజులు పెట్టుకునే వాళ్ళం. కానీ మనకు కూడా తెలియదు లాక్డౌన్ తీస్తే ఏమవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో ఎంతమందికి స్ప్రెడ్ అవుతుందో తెలియదు. నాకు తెలిసినంత వరకు లాక్డౌన్ 40-50 days లాక్డౌన్ ఏది తీసారో అది కరోనా ట్రాన్స్మిషన్ తగ్గించడానికి చేయలేదు. ప్రైమరీ రీజన్ ఎందుకు చేశారంటే మనల్ని మనం రెడీ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ హెల్త్ సిస్టమ్ అంతా బాగాలేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ 40 days ఎంతో మనకు కొంచెం ఒక గ్యాప్ దొరుకుతుంది లాక్డౌన్ వేస్తే. అప్పుడు మన వెంటిలేటర్స్ పెంచడానికి కానీ, ఆర్ఎన్ఏ కిట్స్ కానీ, విటిఎం కిట్స్ కానీ, ఇవన్నీ కిట్స్ మనం తెచ్చుకోవడానికి మన దగ్గర స్కోప్ ఉంటుంది. ఇప్పుడు టెస్టింగ్ కూడా విపరీతంగా పెరిగింది ఇండియాలో కంపేర్ టు వాట్ వాస్ 40 days బిఫోర్. సో ఇదంతా మనల్ని మనం రెడీ చేసుకోవడానికి లాక్డౌన్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు కొంచెం మనల్ని మనం తయారు చేసుకున్నాం కాబట్టి మెల్లిమెల్లిగా లాక్డౌన్ తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళు తీస్తున్నారు గ్రీన్ జోన్ లో. ఇప్పుడు మా దగ్గర కూడా కొంచెం రిలాక్సేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇంతమంది జాబులు పోతున్నాయి. ఎన్ని రోజులు లాక్డౌన్ వేస్తారు వాళ్ళు కూడా. కానీ ఫైన్, ఇప్పుడు లాక్డౌన్ తీసేస్తే కేసులు పెరగడం అయితే ఓకే ఉంటదేమో. కానీ ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా, యూఎస్ లో చూసినా, ఫ్రాన్స్ లో, యూఎస్ లో 35 states తీసేస్తున్నారు లాక్డౌన్, ఫ్రాన్స్ లో తీసేస్తున్నారు, ఇటలీలో, స్పెయిన్ లో తీసేస్తున్నారు. సో లాక్డౌన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. దాన్ని మెల్లిమెల్లిగా తీస్తూ ఉండాలి. మనం ఇంకా మాస్క్ వేసుకోవడం కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, అది ఒక న్యూ నార్మల్ అయిపోవాలి మనకి.
మన డైలీ మన రొటీన్ లో అది ఇంక్లూడ్ చేసుకోవాలి మన సో ఇది మొత్తం పోయేంత వరకు అయితే మీరు చెప్పిన పబ్లిక్ గ్యాదరింగ్స్ సినిమా హాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కష్టం అవుతుంది. అది అంత డేర్ అయితే ఏ గవర్నమెంట్ చేయదని నేను అనుకుంటున్నాను. ఫైన్ ఇప్పటిదాకైతే ఇండియా చాలా బాగా మేనేజ్ చేసిందని నేను అనుకుంటున్నాను. కంపేర్ టు వేరే కంట్రీస్ వరల్డ్ లో మీరు చూసుకుంటే ఇండియన్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. మన పాపులేషన్ తో కంపేర్ చేస్తే కేసెస్ చాలా తక్కువ. బట్ గేమ్ ఈజ్ నాట్ యెట్ ఓవర్, ఇంకా ముందు ఉంది. సో దానికి మనం రెడీగా ఉండదు. మరి మీది ఛత్తీస్గఢ్ సరిహద్దులు క్లోజ్ చేసేసారని విన్నానండి. సరిహద్దులు క్లోజ్ చేయాలి కదా, తప్పదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ఏమీ లేదు వైరస్, బయట నుంచి వస్తుంది వైరస్ ఎప్పుడైనా. సో బయట నుంచి రాకూడదు, బయట నుంచి వాళ్ళ లేబర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని తేవాలని చెప్పి కూడా మీకు రెగ్యులేషన్స్ పాస్ చేశారు ఎట్లా తేవాలని చెప్పి. వాళ్ళని తెచ్చి ఇమీడియట్ గా థర్మల్ స్కానింగ్ అవి చేసి మీకు శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ రిజల్ట్స్ వచ్చే వరకు వాళ్ళని క్వారంటైన్ లో పెడితే తప్ప అది ఆగదు ఇంకా ఛత్తీస్గఢ్ లో. ఎందుకంటే ఇక్కడ వన్స్ ఇక్కడ స్టార్ట్ అయితే పబ్లిక్ అవేర్నెస్ కూడా అంత ఉండదు కాబట్టి ఇక్కడ ర్యాపిడ్ గా వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇప్పటిదాకా అయితే రాలేదు, కానీ ఒకవేళ ఆ విలేజెస్ ఎప్పుడైతే వైరస్ వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది ఆపడానికి. ఎందుకంటే వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు విలేజెస్, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి మనం చెప్పలేం కూడా. లిటరసీ పర్సెంటేజ్ బాగా తక్కువ కదండి అక్కడ యాక్చువల్లీ మీకు. బాగా అంటే ఉంటదండి, 60 ఉంటుంది, 65. ఇండియన్ ఓకే మొత్తం నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే తక్కువే. ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నారు వీళ్ళు కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు హిందీ తప్ప వేరే భాష మాట్లాడరు. వాళ్ళకి ఇంగ్లీష్ చాలా తక్కువ వస్తుంది. సో ఇంకా మనం కూడా ఏది చెప్పాలన్నా వాళ్ళకి హిందీలోనే చెప్పాలి. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు బయట పనిచేయడానికి కూడా స్కోప్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇండియా దాటి పనిచేయాలన్నా, ఇండియాలో వేరే దగ్గర పనిచేయాలన్నా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హిందీతో వాళ్ళు ఎంత దూరం వెళ్తారు. సో ఫస్ట్ వాళ్ళకి నేను అదే కలెక్టర్ తో వాళ్ళతో చెప్తా ఉంటాను, జనరల్ ఫస్ట్ వీళ్ళకి ఇంగ్లీష్ అలవాటు చేయండి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, వీళ్ళు వాళ్ళే బాగుపడతారు, వాళ్ళు మనం పెద్ద ఎఫర్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి. బట్ పైన అది అంత సిస్టమిక్ చేంజ్ అనేది మీకు ఓవర్ నైట్ లో రాదు, దానికి టైం పడుతుంది. క్వశ్చన్ అడిగి ఫినిష్ చేసేస్తాను. నో ప్రాబ్లం. యాక్చువల్లీ యు ఆర్ లుకింగ్ సో టైర్డ్, కాకపోతే ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు. అట్లే లేదండి, అలవాటే ఇంక మనకి ఇదంతా. సార్ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏదో మ్యారేజ్ అని చెప్పని విన్నాను. ఎవరిదండి? నాదా? లేదు, నాది ఇప్పట్లో అయితే ఉండదు మ్యారేజ్. ఇంకా అమ్మాయి దొరకలేదు నాకు, అసలు టైం దొరకట్లేదు. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. అలా కాదు సార్, లవ్ మ్యారేజ్ ఆల్రెడీ అమ్మాయి దొరికిందని చెప్పని విన్నాను సార్, నిజం చెప్పండి సార్. అదే నిజం చెప్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ మీరు నిజం చెప్పండి అంటే ఇప్పుడు నేను చెప్పడానికి అర్థమే ఉంటుంది. అయితే అమ్మాయి దొరకలేదు అంటున్నారా మీరు? అసలు అమ్మాయి దొరకట్లేదు నాకు. సరే, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఇప్పటిదాకైతే నాకైతే దొరకలేదు, ఎవరు దొరకట్లేదు. సరే, మీ రిక్వైర్మెంట్ చెప్పండి అయితే తప్పకుండా. మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే డెఫినెట్ గా. రిక్వైర్మెంట్లు ఏముంటాయండి? రిక్వైర్మెంట్ కొంచెం చదువుకోవాలి, కొంచెం చదువుకొని ఉండాలి, కొంచెం అందంగా ఉండాలి, కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి ఉండాలి, డబ్బులు లేకపోయినా పర్లేదు. సో ఎలా ఉంటాయి రిక్వైర్మెంట్? ఏముంటాయి మ్యాక్సిమం ఎవరికి మాత్రం ఏముంటాయి. డన్ సార్, డెఫినెట్ గా మీకు మీరు అనుకున్నట్టుగా మీకు మంచి అమ్మాయి దొరకాలని డెఫినెట్ గా హార్ట్ఫుల్ గా ఐడియా నుంచి మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ లో ఏమవుతుందంటే, ప్రొఫెషనల్ లైఫ్ మాది ఎంత స్ట్రెస్ తీసుకొని మేము పనిచేస్తాం, ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక పర్సనల్ లైఫ్ కూడా బాగోకపోతే చాలా చెండాలంగా ఉంటుందని నాకు ఇప్పుడు నుంచే అర్థం అవుతుంది. మాక్సిమం ఈ సూసైడ్ అవి అందుకే అవుతాయి, పర్సనల్ రీజన్స్ వల్ల. పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్. నేను అందుకే ఎవరు లీవ్లు అడిగినా నేను ఎప్పుడు ఊరికే పంపించేస్తూ ఉంటాను. రోజు ఇంత ఎండ్ లో పనిచేస్తాను. ఇప్పుడు లిక్కర్ షాప్లు అయ్యి ఓపెన్ అయినాయి, అక్కడ ఏ గొడవ జరిగినా మళ్ళీ మా మీదకే వస్తుంది. సో మార్నింగ్ నుంచి ఎండలో వాసిపోతుంటది. ఎండ అయితే అసలు 40 degrees 45 degrees హీట్ ఉంటది. దాంట్లో నిలబడి ఆడికి ఏం పోతుంది, కొనుక్కునే వాడికి వచ్చేసి 5 నిమిషాలు కొనుక్కు వెళ్ళిపోతాడు. మాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే నిలబడాలి ఎండలో. సో ప్రాబ్లం అవుతుంది. ఇంత స్ట్రెస్ లో పనిచేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా అది కూడా స్ట్రెస్ ఉంటాయి ఇంట్లో కూడా, ఇంక ఇంటికి కూడా వెళ్ళిపోతావు. కానీ సార్ ప్రతి మనిషికి కూడా ఏ డిపార్ట్మెంట్ లో, ఈవెన్ డాక్టర్స్ కానీ, జ్యుడిషియరీలో పనిచేసే వాళ్ళు కానీ, మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏ ప్రొఫెషన్ కైనా మీరు చెప్పినట్టుగా ఎంత బయట కష్టపడ్డా ఇంటి లోపల గుమ్మం లోపల పెట్టిన తర్వాత చాలా ప్లెజెంట్ గా అనేది లైఫ్ కనుక లేకపోతే రియలీ సో క్రిటికల్.
రిలాక్స్ అవ్వలేడు మనిషి ఇంకా మెంటలీ. అదే ఇంకా ఈ జాబ్ కి ఎక్కువ ఉంటుంది, ఈ పోలీస్ ప్రొఫెషన్ కి ఇంకా 100 times ఎక్కువ ఉంటుంది. మీరు వేరే ఏ ప్రొఫెషన్ అయితే మెన్షన్ చేశారో నేను ఇదైతే చెప్పగలను. సో ఇప్పుడు నేను పని చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఒక్కొక్కరు ఎంత స్ట్రెస్ లో పని చేస్తారు ఇక్కడ. అసలు వాళ్ళు తింటున్నావో లేదో పట్టించుకోరు. అప్పుడప్పుడు నైట్స్ అసలు ఇంటికి వెళ్ళటాలు ఉండవు. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో తెలియదు. రాత్రి ప్రశాంతంగా పడుకొని చాలు లేదు, నిజంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోన్ ఎప్పుడు మోగుతుందో తెలియదు. ఆ ఫోన్ మోగితే భయం, అది ఏమవుతుందో తెలియదు. ఒక స్కూల్ వ్యాన్ లో చిన్నపిల్లలు వెళ్తుంటే చూడడానికి భలే అనిపిస్తుంది, కానీ నేను ఇంకో సైడ్ నుంచి చూడాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యాన్ ఎక్కడైనా పడి అందరు చచ్చిపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ, చాలా బాధ. సో ప్రతిదీ మీకు అపోజిట్ సైడ్ లో చూడాలి. అంటే పోలీస్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో అది మీరు పాజిటివ్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా బెటర్. మీరు వర్స్ట్ కేసుకి ప్రిపేర్ అయ్యి బయలుదేరాలి ఇంకా. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటానండి నేను పోలీసింగ్ మెల్లమెల్లిగా, ఎందుకంటే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ కదా. అంటే నేను పోలీసింగ్ చిన్నప్పటి నుంచి చూశాను త్రూ మై ఫాదర్స్ ఐస్, కానీ నేను ఫీల్డ్ లో ఉంది ఇదే కదా. సో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏమేమి అవుతుంది, ఏమేమి డిఫికల్టీస్ వస్తాయి. సో వాటిని నేను కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి, వీళ్ళ లోపల మోటివేషన్ ఎట్లా నింపాలి ఏంటనేది చెప్పి నేను చూస్తూనే ఉంటాను. నాకు పవర్ వచ్చినప్పుడు అది ట్రై టు ఏదో ఒకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. అప్పటి తర్వాత మళ్ళీ ఇదే మిమ్మల్ని ఆల్మోస్ట్ 2-3 years తర్వాత నేను మిమ్మల్ని కదా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇబ్బంది పెడితే ఏమనుకోవద్దు దయించి. నాకు ఇబ్బంది ఉండదండి. Thank you sir, thank you so much. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram. Nenu మీ గెటప్ శ్రీను. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.